హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. స్నాక్ ఐటమ్ అండి, అదేనండి ప్యాకెట్ సమోసా అండి. మనం ఎప్పుడూ చేసే సమోసా లాగా కాకుండా ఇలా ప్యాకెట్స్ లాగా తయారు చేసి తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. బాగా పొరలు పొరలుగా వస్తాయండి. వీటిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. 2 కప్స్ మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకొని చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలండి. అందులో స్టఫింగ్ కోసము ఒక ఆనియన్, 2-3 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, ఒక పొటాటో తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా తాలింపు పెట్టుకొని ఒక్కొక్కటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెము ధనియా పౌడర్ వేసి బాగా ఇలా తయారు చేసుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకొని ఒక తాలింపులాగా తయారు చేసుకోవాలండి స్టఫింగ్ కోసము. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి కొంచెం నాని ఉంటుందండి. ఇలా పూరీలాగా ఒత్తుకొని ఒక పాన్ పెట్టేసి లైట్గా ఇలా కాల్చుకోవాలండి. లైట్గా కాల్చుకున్న తర్వాత మనము స్టఫింగ్ కోసము ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో కొంచెం మైదా పిండి వేసి వాటర్ వేసి కలుపుకోవాలండి. ఎందుకంటే స్టఫింగ్ విడిపోకుండా ఉండడానికి ఇలా మనం ప్రిపేర్ చేసుకొని అలా పెట్టిన తర్వాత అందులో కర్రీ పెట్టేసి ఇలా పిండి మనం కలుపుకున్న పిండి అలా పూస్తే కనుక ఇలా పెట్టుకున్న తర్వాత మనకు కొంచెం విడిపోకుండా ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయండి. ఇలా నీట్గా పూసుకొని ఇలా ప్యాకెట్ లాగా తయారు చేసుకొని అందులోపల కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకోవాలండి. ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకునే లోపల ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఇలా ప్యాకెట్స్ అన్నీ 1 by 1 ఇలా మనం వేసుకొని సిమ్లో పెట్టుకొని నీట్గా బ్రౌన్ కలర్లో వచ్చేట్టుగా కాల్చుకోవాలండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ప్యాకెట్ సమోసా రెడీ. కొంచెం పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై చేసుకొని నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు అందరూ బాగా తినేయచ్చు స్నాక్స్గా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.